బీరకాయ రోటి పచ్చడి కొద్దిగా ఇష్టపడాలి, అప్పుడే కష్టం లేకుండా చేయగలుగుతాం. ముందే కష్టంగా ఫీల్ అయితే దాని రుచి ఆస్వాదించలేం. కొద్దిగా ఇంట్రెస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళకి ఈ రుచి చూపించాలంటే ప్రేమతో వంట చేస్తే చాలు, ఆటోమేటిక్గా టేస్ట్ అదిరిపోద్ది. మనం ఆడవాళ్ళం అండోయ్, తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఆ ఓపిక దేవుడిచ్చిన వరం మనకి. మన ఫ్యామిలీ వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చేసి పెడతారండి? సో ఈ వీడియో చూసి ట్రై చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే చచ్చిపోయిన నరాలని లేచి నాట్యమాడతాయి. నేనైతే ఈ పచ్చడి మా బావ కోసం మీకోసం చేశానండి. ఎందుకంటే మా బావకి అమ్మలేని లోటు తీర్చాలంటే వాళ్ళ అమ్మలా కమ్మగా వండి పెట్టాలి. ఎందుకంటే అమ్మ ప్లేస్ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళు మన కోసం బయట చాలా కష్టపడతారండి. వాళ్ళకు మంచిగా రుచికరంగా మనం వండి పెట్టడంలో తప్పలేదు కదా. సంతోషాలు ఎక్కడి నుంచో రావు, మనమే క్రియేట్ చేయాలి. ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ టమాటా సపరేట్గా ఉడకబెట్టుకున్నాం కదా, అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయ వేసి బాగా దంచుకొని కచ్చపచ్చ దంచుకున్నాక ఆ టమాటా పేస్ట్ వేసి బాగా నూరుకోవాలి. అలా రుబ్బుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్ బీరకాయ, మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు నూరుకున్నాం కదా, అది ఈ రెండు మిక్స్ చేసేసి అలా వేడిగా తీసుకుంటే టేస్ట్ మాత్రం అదృష్టి ఉంటుంది. మనం పాతకాలపు వంటలు ఎంతైనా ట్రై చేయాలి, అవి చాలా బాగుంటాయి. మనం ఈ జనరేషన్లో అయితే చాలా మిస్ అయిపోయాం. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఉంటాం కదా, మనకి ఏది ఈజీ అయితే అదే చేస్తాం. కాకపోతే ఎప్పుడన్నా ఓపిక ఉండి, మీకు లీవ్ ఉండి, మీరు ఇంట్లో ఉన్నా లేదంటే ఖాళీగా ఉన్నా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేసుకోవాలో, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి.